హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ క్రియేటివ్ వేస్. తెలంగాణ స్టైల్లో సర్వపిండి ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బియ్యపిండి 1 కప్పు, 1 స్పూన్ తరిగిన పచ్చిమిర్చి, తరిగిన ఉల్లిపాయలు 1/2 కప్, పల్లీలు 2 స్పూన్స్, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ శనగపప్పు, 1/2 స్పూన్ మిర్చి పొడి, 1/2 స్పూన్ సాల్ట్, 1/2 కప్ కరివేపాకు, కొత్తిమీర తగినంత, ఆయిల్ తగినంత. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. సర్వపిండికి కావలసిన బియ్యపిండిని ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకుందాం. అలాగే రెడీ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకుందాం. పచ్చిమిర్చి, తరిగిన ఉల్లిపాయలు, పల్లీలు, జీలకర్ర, మిర్చి పొడి, సాల్ట్, కొత్తిమీర, కరివేపాకు, శనగపప్పును యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాం. వేడి చేసుకున్న వాటర్ని కొన్ని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుందాం. చపాతీ పిండిలా మరీ మెత్తగా కాకుండా ముద్దగా కలుపుకొని పెట్టుకుందాం. ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని ఆయిల్ యాడ్ చేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఒక పిండి ముద్దను తీసుకొని రౌండ్గా ప్రెస్ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని రొట్టెలాగా కాల్చుకోవాలి. ఇలా 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని క్యాప్ పెట్టుకుందాం. స్టవ్ మీడియం సిమ్లో పెట్టుకొని 2 నిమిషాల నుంచి 5 నిమిషాల వరకు రొట్టె కాలేంత వరకు క్యాప్ పెట్టుకొని ఉంచుకోవాలి. రొట్టె కాలిందో లేదో చెక్ చేసుకుందాం. అలాగే రెండో వైపు కూడా కాల్చుకుందాం. ఈ సర్వపిండి తెలంగాణలో ట్రెడిషనల్ రెసిపీ. సర్వపిండిని ఆంధ్రాలో తపాలా చెక్క అని కూడా అంటారు. ఇలా కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుంటే సర్వపిండి రెడీ. ఈ సర్వపిండిని ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా తీసుకోవచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.